ఒక్క రాత్రి ఒక్క సంఘటన కృష్ణా జిల్లా కానూరు రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అర్ధరాత్రి వేళ అక్కడ ఏం జరిగింది? తెల్లారేసరికి నేతలు రోడ్లపైకి ఎందుకు రావాల్సి వచ్చింది? పోలీసులు ఎందుకు రంగప్రవేశం చేశారు? ఒక పక్క అరెస్టులు, ఇంకొక పక్క అప్పటికప్పుడు నిర్మాణాలతో పెనమలూరు నియోజకవర్గం ఎందుకు అట్టుడికిపోయింది? కానూరు వేదికగా సాగిన ఈ పొలిటికల్ హైడ్రామాకు టీడీపీ జెండా దిమ్మె కూల్చివేత ఒక్కసారిగా ఆజ్యం పోసింది. రాత్రికి రాత్రే టీడీపీ జెండా దిమ్మెను కొందరు కూల్చివేయడంతో వివాదం రాజుకుంది. ఈ చర్యకు వైసీపీ నేతలే కారణమంటూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిగా వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వైసీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకోవడంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చేసిన చోటే అప్పటికప్పుడు కొత్త జెండా దిమ్మెను నిర్మించి సవాలు విసిరారు. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి టీడీపీ శ్రేణులను గెలికితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. నిజానికి వైసీపీ నేత దేవభక్తుని ఫ్యామిలీ ఒకప్పుడు టీడీపీలో ఉంది. 2008లో టీడీపీలో ఉన్నప్పుడు తమ తాత దేవభక్తుని వెంకటేశ్వరరావు అక్కడ విగ్రహాన్ని కట్టారని, 2 అడుగుల ఎత్తులో నిర్మాణం ఉన్నమాట వాస్తవమేనని చక్రవర్తి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను గట్టిగా విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేదే బోడే ప్రసాద్ ఆలోచనని కామెంట్ చేశారు. బోడేకు రీల్స్ స్టార్ అని మంచి పేరుందని పెద్ద కామెంటే చేశారు. అంతేకాదు 2008 నుంచి నిన్న మొన్నటి వరకు బోడే ప్రసాద్ ఏనాడైనా అక్కడ టీడీపీ జెండా ఎగరేశారా? అసలు అక్కడ జెండా కర్ర ఉందా అని ప్రశ్నించారు. అక్కడ గొడవ జరుగుతుంటే తాను ఆగి చూశాను తప్ప ఆ దిమ్మె తొలగించే సమయంలో అక్కడ లేను అని క్లారిటీ ఇచ్చారు. మేము మీతో గొడవ పడాలని మేము సిద్ధంగా లేవు, కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది, ఉపేక్షించేది 100% ఉండదని హెచ్చరిస్తా ఉన్నా. మా జోలికి వస్తే మాత్రం దెబ్బకి 2 దెబ్బలు ఉంటాయి. మేమైతే ఖచ్చితంగా ఈ విధ్వంసానికి మేము చాలా దూరం. మీరు కనుక మా మీద దాడులు చేస్తే మాత్రం ప్రతి దాడికి కూడా సిద్ధంగా అండి. కాలం ఎప్పుడు మీకు ఉండదు. ఇది మాత్రం హెచ్చరిస్తూ ఇటువంటి తగు పిచ్చి శాస్త్రులు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని మాని సక్రమైన మార్గంలో నడవాలని నేను కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ నేత చక్రవర్తి చేసిన రీల్స్ స్టార్ వ్యాఖ్యలపై, అలాగే చెంప చెల్లు మనిపిస్తానన్న హెచ్చరికలపై పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చక్రవర్తి గత చరిత్రను తవ్వుతూ ఆయన ఒక వెన్నుపోటు దారుడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. గడిచిన 2 ఏళ్లుగా చాలా ఓపిక పట్టామని, తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని పెంచి పెద్దవాణ్ణి చేయడం ఎందుకని ఊరుకున్నానంటూ మాట్లాడారు. ఇప్పుడున్న వైసీపీకి చక్రవర్తి వెన్నుపోటు పొడవడం నిజం కాదా అని కామెంట్ చేశారు. రీల్ స్టార్ అంట, నేను రీల్ స్టార్ని కాదు, రియల్ స్టార్ని. గుర్తుంచుకో, ఎక్కడా కూడా నటించడం నాకు చేత కాదు. ఏమండి చక్రవర్తి గారు, మార్చుకోండి, బుద్ధి మార్చుకొని మంచిగా మాట్లాడదాం, విధానపరంగా మాట్లాడదాం. కానీ నోరు హద్దు దాటి మాట్లాడితే మాత్రం నిన్న ఏదైతే జరిగిందో అనేక సార్లు జరగవచ్చు. ఒక జెండా దిమ్మె కూల్చివేతతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గంలో క్లాస్ వార్గా మారిపోయింది. మేము గాంధేయవాదులం కాదు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చెల్లు మనిపిస్తామని వైసీపీ నేత చక్రవర్తి అంటుంటే, తాను రీల్స్ స్టార్ కాదు రియల్ స్టార్ అని, ఇంకోసారి గెలికితే బడిత పూజ తప్పదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.